ఎవడ్రా నువ్వు చెప్తావా లేదా? ఎవడ్రా వాడు? వీడెవడో మన ఇంటి ముందు అనుమానంగా తిరుగుతున్నాడన్నా. వీడిని ఇంతకు ముందు గుడి దగ్గర కూడా చూశాను. అడుగుతుంటే తిక్క తిక్కగా సమాధానం చెప్తున్నాడు నా కొడుకు. చెప్పన్నా, ఏం చేద్దాం? వీడిని చంపితే నేనెవరో నీకెలా తెలుస్తుంది? అవసరం లేదు, కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది. నేనెవరో తెలిసిన తర్వాత నీ కళ్ళల్లో భయం పెట్టాలి. అది తెలిసి చిన్నగాడు పండగ చేసుకోవాలి. చిన్నగాడ వాడెవడు? భవానీ శంకర్ తమ్ముడు. నీ చావుకు చిరునామా తెలిసిన ఒకే ఒక్క మగాడు. నీ నీడనే నమ్మ నీకు ఆ నీడనే మృత్యువుని చేశాడు. నువ్వు చస్తావని తెలిసి కూడా ఎవడో పండగ చేసుకోవాలని నా కళ్ళ ముందే నిలబడి నా చావు కబురు చెప్తున్నావంటే నీకు భయం కంటే స్వామి భక్తి చాలా ఎక్కువరా. లేకపోతే ఆడదాని అందానికి చొంగ కార్చుకుని నీ రహస్యాలు చెప్పే నీ మనుషులా అనుకున్నావా? నా మనుషులు ఎవరు వాళ్ళు? ఇంతలా కళ్ళు మూసుకుపోయి ఎలా ఉన్నానురా? ఆడది నాకు తెలుసురా. ఆడది తలుచుకుంటే సామ్రాజ్యాలే కూలిపోతాయి. ఇంత నమ్మకంగా ఉన్న ఆ రాఖీగాడే దానికి లొంగిపోయాడంటే అది మామూలు ఆడది కాదురా. చందు, కొంపతీసి నువ్వు కూడా దాని మాయలో పడి అన్నా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదురా. అర్థమైందన్నా. నా మీద నీకు అనుమానం కలిగే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కూడా అదే. దాన్ని ఎలాగైనా పట్టుకొని నా కళ్ళ ముందే నీ చేతులతోనే చంపిస్తానన్నా. అప్పుడు నేనంటే ఏంటో నీకే తెలుస్తుంది. వస్తానన్నా. దాని చావుని చూసి మళ్ళీ ఈ పార్థసారథికి శత్రువుని పుట్టించాలంటే ఆ భగవంతుడికే భయం పుట్టాలి. నేనేమైనా మాట్లాడొచ్చా మహారాజశ్రీ అను గారు? మహారాజశ్రీ అంటే అర్థం తెలుసా? ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మహారాజశ్రీ అనే పదమే కనుమరుగైపోయింది. ఇంతకు ముందు అయితే ఉత్తరాలు రాసుకునేవారు. అవతలివాడు ఎంత వెధవైనా, అడుక్కు తినేవాడైనా, శత్రువైనా, మిత్రుడైనా మహారాజశ్రీ అని రాసి ఉత్తరం మొదలెట్టేవారు. ఎదుటి వాళ్ల పేరుకి ముందు ఆ పదాన్ని జత చేసి వాళ్ళ స్టేటస్ ని పెంచడానికి దేవుడు పుట్టించిన ఒక అద్భుతమైన, అలంకారమైన, అందమైన పదమే మహారాజశ్రీ. మహారాజశ్రీ, మహారాజశ్రీ. మా అన్నయ్యతో ఫోన్లో హలో రజని అనిపించుకుంటావో, శుభలేఖలో మహారాజశ్రీ బావగారు అనిపించుకుంటావో నీ ఇష్టం. సొసైటీ మీద కోపంతో నీ టాలెంట్ నీలోనే సమాధి చేసుకుని మెకానిక్ గానే ఉండిపోదా అనుకుంటే ఉండు, కానీ నేను దక్కను. బయలుదేరుతావా? నాకు తెలిసి ఎంత చెప్పినా నువ్వు మారవని. నువ్వు వెళ్ళు, నేను రాను. ఆగు రజని. మనసులో కోరికలతో పెళ్లి కానమ్మాయి చచ్చిపోకూడదంటారు. నువ్వు మారవని తెలుసు కూడా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీతో కలిసి జీవితం ఎలాగో పంచుకోలేను. ఈ ఒక్క రాత్రైనా భార్యాభర్తలుగా ఉండండిరా. నువ్వే కదా చెప్పిన చేయమన్నావు. ఇప్పుడు కాదంటే అను ప్లీజ్ భయపడ్డా కదా?
ఏమ్మా ఎందుకలా అరిచావు? భయం వేసింది. ఇంత రిస్క్ చేసి నన్ను మారమని చెప్తున్నావు. నేనేం మారాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇలా ఉండిపట్టే కదా నువ్వు లవ్ చేశావు అను. నేను ఎవరి కోసం నా క్యారెక్టర్ మార్చుకోను, నీకోసం నా ఉద్దేశాన్ని, నా ఆలోచనని మార్చుకుంటాను. ప్రామిస్. ఏరా ఇదంతా నీ ప్లానింగ్ అన్నట్టుగా ఏడుస్తూ మరీ చెప్పేసావు కదా. కార్లో మళ్ళీ ఏదో గుర్తు చేసి నువ్వు ఏడ్చి మళ్ళీ మమ్మల్ని నవ్వించేస్తావు గానీ ఇక్కడుండు, నేను వెళ్ళి సాధించుకొచ్చేస్తాను. ఏదైనా గిఫ్ట్ రెడీగా అలా కదా నేను కూడా వస్తాను. అబ్బా కార్ లాగదురా. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఇంతకు ముందు గానీ తర్వాత గానీ ఈ ప్రపంచంలో ఎవడికి ఇవ్వని గిఫ్ట్ లా ఉండాలి. అయితే ఓ పని చేయి, అనును మానేసి నన్ను వెళ్ళి చేసుకో. వచ్చే చూద్దాంలే.